కన్నా అప్పున్నారు, చెప్పిన వాయిదా దాటిపోతుంది, అయినా పైసలు రాలే. ఏం చేస్తారు? ఇంకో వాయిదా చెప్తారు, అప్పటికి సుతా పైసలు రాలే. ఇట్లనే ఓ 2-3 మాటలు అయిందనుకోండి, నీ వడ్డీ వద్దేమొద్దు, నా అసలు నాకు ఈ సాలు అనే కాడికి వచ్చిర్రనుకో అప్పిచ్చినోళ్ళు, అప్పుడు ఏం చేస్తారు? మిత్తి కట్టకుంటే మాయే అని ఆఫర్ ఇచ్చిరు కాబట్టి మళ్ళీ తన అప్పు చేసైనా మొదలాలకు కట్టేస్తారు. కానీ అట్లా కూడా మాతోని కాదంటే ఇక వాళ్ళకి ఎట్లా చెప్తారుల్లా? జర్రంతా అటు ఇటుగా గీ ముచ్చట సుతగ్గా సొంటిదే. ఆఫర్లు పెడితే ఆత్రపడేది లేదు, కేసులు రాస్తే కేర్ చేసేది లేదు అన్నట్టే ఉన్నది పోరి బండ్లు నడిపేటోళ్ళ కథ. మా అయ్యగాని ట్రాఫిక్ చలాన్లు కట్టుకోరని డిస్కౌంట్లు పెడితే మాకు కాదు మా తోకకు చెప్పన్నట్టే చేస్తుర్రు. మరి 3.5 కోట్ల చలాన్లు పెండింగ్లు ఉంటే 1,29,00,000 క్లియర్ అయినాయి ఇప్పటిదాకా. అంటే 155 చలాన్లే కట్టినట్టు. ఏ అటెన్క చూస్తామే అతి అనుకుంటుర్రేమో కడుమోళ్ళు. లెక్కకైతే మొన్నటికే ఓడిసింది డిస్కౌంట్ల ఛాన్స్. కానీ చాలా మంది కట్టలేదని నెలా దాకా పెంచినా మనోళ్ళ లాపర్వు అయితే అట్లనే ఉన్నది. పోనీ పోలీస్ స్టేషన్ల కురికి లైన్లు కట్టేది ఉందా? మీ సేవా సెంటర్ల కాడ కిలోమీటర్ల కమానం నిలబడేది ఉందా? ఎవరి ఫోన్లో అల్లే అల్కకు కట్టొచ్చు. అది సుధా శాతనైతే లేనట్టుంది ఉత్తమ డ్రైవర్లకు. ఏం మళ్ళోపారి ఆఫర్లు పెడతారో అప్పుడు కట్టేస్తామే అని లైట్ తీసుకుంటున్నట్టుండ్రు. బైకులు ఆటోల మీద 180 రూపాయలు, కార్ల మీద 60 రూపాయల డిస్కౌంట్. ఇంతకంటే ఇంకేం కావాలను? లేకుంటే మొత్తానికి మొత్తం మాఫీ చేయాలని ఇట్లా అడుగుతుండ్రా? ఇన్ని రోజులు టైం ఇచ్చినా కడతలేరుగా, ఇక మీ సంగతి చెప్తామని ఆఫర్ అయిపోగానే అందరిని దొరకబట్టి మొత్తానికి మొత్తం కట్టించుకుంటారేమో. జరా చూసుకోర్రే అన్నలు.